బ్రిటన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నానికి ఐటీ హబ్ గా మార్చేందుకు ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించబోతున్నారు. అక్కడ మధురవాడ, రుషికొండ ఐటీ జోన్ ప్రాంతాల్లో 9 ఐటీ కంపెనీలకు వాటికి సంబంధించినటువంటి యూనిట్లకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఏపీ ఐఐసి ద్వారా కేటాయించిన 69.97 ఎకరాల భూముల్లో ఈ ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఇక మధురవాడ, రుషికొండలో భూమి ధర ఎకరానికి కనీసం గరిష్టంగా చూసుకున్నట్లయితే 4 కోట్ల వరకు పలకనుంది. తాజా పరిణామంతో యువతకు సుమారుగా 41,967 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. సీఎం చంద్రబాబు ప్రారంభించే ఐటీ కంపెనీలో కాగ్నిజెంట్ టెక్నాలజీ, సంవర్ధన, మేథరాన్స్, అలాగే ఇంటర్నేషనల్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే క్వార్క్స్ లిమిటెడ్, ఫ్యూయెంట్ గ్రీడ్ లిమిటెడ్, అలాగే శ్రీటెక్, తమీనా నారిల్, అలాగే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎన్ హెల్త్ కేర్, ఆర్సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నింటికీ విశాఖపట్నం రాకతోటి త్వరలోనే గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా మారనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నానికి ఐటీ హబ్ గా మార్చేందుకు ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలోని ఇవాళ సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించబోతున్నారు. అక్కడ మధురవాడ, రుషికొండ ఐటీ జోన్ ప్రాంతాల్లో 9 ఐటీ కంపెనీలకు వాటికి సంబంధిత యూనిట్లకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఏపీఐఐసి ద్వారా కూడా కేటాయించిన 69.97 ఎకరాల భూముల్లో ఈ ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా వైజాగ్ బ్యూరో శ్రీనివాస్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరి మినిస్టర్ అక్కడికి వచ్చారు కాబట్టి. గుడ్ ఆఫ్టర్నూన్ అమూల్య. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పుకోవాలి. అందులో భాగంగా విశాఖ ఏదైతే ఉందో, విశాఖని ఐటీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ దశలో ఈ రోజు విశాఖలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగానే రుషికొండలో నుంచి ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ కార్గిన్ జెట్ తో పాటు 9 పరిశ్రమలకు వాటి కార్యకలాపాలు సాగించేందుకు దానికి సంబంధించిన భవనాలు శంకుస్థాపన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో లోకేష్ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేస్తారు. తర్వాత విశాఖలోనే ఈ కార్యక్రమం అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో భేటీ అవుతారు. భేటీ అనంతరం ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు అమూల్య. అయితే మరి లోకేష్ కూడా వచ్చారు కాబట్టి అక్కడ ఏర్పాట్లు, మరి ఇద్దరు కూడా మినిస్టర్స్ అక్కడే ఉన్నారు కాబట్టి, ఇటు సీఎం అటు లోకేష్ ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, అక్కడ ఎటువంటి మరి అమూల్య? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ తో పాటు ఇంకొక మంత్రి కూడా, 3 మంత్రులు విశాఖ జిల్లాలో పర్యటించడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. సో ఎటువంటి అంతరాయం కలగకుండా ఆ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తున్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం కూడా ఎటువంటి తలెత్తకుండా పోలీసు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు అలాగే నారా
లోకేష్ ఇతర మంత్రులతో కలిసి రుషికొండ కాపులపాడులో ఏదైతే ప్రముఖ అంతర్జాతీయ పరిశ్రమ ఏవైతే ఉందో కార్గిల్ జంటతో పాటు మరొక 9 పరిశ్రమలకి వాటి కార్యకలాపాలు సాగించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని భూమి పూజ చేయనున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.